దసరా వచ్చేసింది. ఈ నవరాత్రులు దేశం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. ప్రతి ఇల్లు ఓ దేవాలయంగా మారిపోతుంది. ఈ సృష్టికి మూలమైన ఆ జగజ్జనని ఆరాధించేందుకు దసరా అంత గొప్ప సందర్భం మరొకటి లేదు. అందుకే ఈ నవరాత్రులలోనూ అమ్మవారిని 9 రూపాలలో కొలుచుకుంటూ తనివితీరా ఆమెని తలుచుకుంటాము. అమ్మవారి ప్రతి ఒక్క రూపానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ రూపంలో అమ్మవారిని పూజిస్తే ఒక ప్రత్యేక ఫలితం వస్తుంది. గాయత్రి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్ యజు సామ వేదాల నుండి, 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగానూ, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగానూ, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగానూ ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవృక్ష సమీపంలో, నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. తస్మాత్ సర్వే ద్విజా శాక్తాః న శైవా న చ వైష్ణవాః. ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైనా, శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4, అంతఃకరమ చతుష్టయం కలసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వవాడు. 24 అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి. గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి. గాయత్రీయే ఛందస్సు. పరాశక్తియే దేవత. గాయత్రీ దేవతకు 5 ముఖాలు. 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. ఆమెకు 10 చేతులు. కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపినివి. త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే.
త్రిలోకవాసులను తరింపచేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణనాడులు నీవే. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే. మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక.